అమరావతిలో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఒక బృందం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో నేరం జరగగానే పోలీసులకు సమాచారం ఇవ్వటం, సమాచారం ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేయటం, రిజిస్టర్ చేయగానే నేరస్థలాన్ని పరిశీలించటం, నేరస్థల పరిశోధన రిపోర్టు తయారు చేయటం, మధ్యవర్తుల సమక్షంలో నేరస్థల శవ పంచాయతీ నినామాలు తయారు చేయటం, అక్కడ ఉన్నటువంటి సాక్షులను శవ పంచాయతీ కాలంలో విచారించటం, ఇది మినిమంగా జరగవలసినటువంటి పని. ఇది ఏమీ జరగకుండా మొదటగా గుండెపోటని, తర్వాత బాత్రూంలో పడి చనిపోయారని అనేది ఒక వర్షంలో 2 వర్షంలు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని అనుమానాలకు తావేస్తే ప్రశ్న ఏమిటంటే, అసలు మొట్టమొదటగా వివేకానందరెడ్డి గారి మృతదేహాన్ని చూసిందెవరు? ఎన్ని గంటలలో మృతదేహాన్ని గుర్తించారు? ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు పోలీసులకు ఎన్ని గంటలకు సమాచారం ఇచ్చారు? పోలీసులు వచ్చేలోపు వివేకానందరెడ్డి గారి ఇంటికి ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఏం చేశారు? బాత్రూంలో ఒకవేళ బాత్రూంలో చనిపోతే బాత్రూంలో ఉన్న మృతదేహాన్ని బెడ్రూమ్లోకి ఎవరు మార్చారు? బెడ్రూమ్లో ఉన్న రక్తపు మరకలను ఎవరు తుడిచేశారు? వివేకానంద గారి మృతి ఇది చిన్న కేసే, కేసు అవసరం లేదని చెప్పేసి మీరు పోలీసులకి మీ వాళ్ళు ఎందుకు చెప్పారు? కేసు అక్కర్లేదు అని చెప్పేసి మనం ఒక వర్షన్ ప్రకారం అవినాష్ రెడ్డి గారు అక్కడికి వచ్చారని, ఆయన కేసు కూడా పెట్టవలసిన అవసరం లేదు, ఇది మామూలు హత్య అని చెప్పారని, అందువల్ల దానికి పోలీసులు కూడా రిపోర్ట్ చేయలేదన్నటువంటి అంశాన్ని మొదటి వర్షన్ బయటకు వచ్చింది. తర్వాత వివేకానంద గారి కుమార్తె, వారి అల్లుడు హైదరాబాద్లో నుంచి మాట్లాడిన తర్వాత, పోలీసులతో మాట్లాడిన తర్వాత కేసు నమోదు చేశారా, ముందే చేశారా? ఆయనకి నుదుటిపైన గాయాలు ఉంటాయని ఎందుకని వాళ్ళ కుమార్తె ప్రశ్నించారా లేదా? ఒంటి మీద అన్ని గాయాలు ఉంటే డెడ్ బాడీ చూసిన వాళ్ళు గుండెపోటుతో సహజ మరణమని ఎందుకు చెప్పించారు? హత్యగా కనిపిస్తున్న వాతావరణము, సరౌండింగ్స్ కనిపిస్తున్న అంశాన్ని అక్కడికి ప్రథమంగా విజిట్ చేసినటువంటి వాళ్ళు ఈ రకమైన వాదనలు ఎందుకు బయటకు వచ్చినాయి అనేది సుదీర్ఘమైనటువంటి విచారణ చేయవలసిన అవసరం ఉన్నది. విచారణ చేసిన తర్వాత వీళ్ళు ఎప్పుడు సమాచారం ఇచ్చారు, పోలీసులు ఎప్పుడు వచ్చారు, కేసు ఎప్పుడు రిజిస్టర్ చేశారు, రిజిస్టర్ చేసిన తర్వాత నేరస్థల పరిశోధన జరగకుండా అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను ఎందుకు తుడిచివేశారు అనేటటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. సాక్ష్యాధారాలను తుడిచివేయవలసినటువంటి పరిస్థితి మీకెందుకు వచ్చింది? మీ ప్రకారం కూడా మీ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ లేరు అక్కడ. హత్య జరిగిన తర్వాత విజిట్ చేసింది మీరే, రక్తం మరకలు తుడిచేసింది మీరే, బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి మార్చనివ్వండి డెడ్ బాడీని, బాత్రూమ్ నుంచి డెడ్ బాడీకి అక్కడికి మార్చనివ్వండి, అక్కడి నుంచి శవ పంచాయతీ చేయకుండానే పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ చేసింది మీరే. ఒక నేరం, హత్యా నేరం జరిగినప్పుడు హత్యకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి విచారణ అంశాలు జరగకుండా మీరెందుకు అడ్డుకున్నారు అనేటటువంటి విషయం ప్రజలలో అనేక అనుమానాలకి తావిస్తున్నది. ఈ అనుమానాలను మనం గమనించినట్లయితే దీని వెనక ఒక కుట్రకోణం, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ప్రజలకు మనకు చెప్పకుండానే అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అది జరిగిన తర్వాత సరే కేసు రిజిస్టర్ చేశారు, అది హత్య అని తేలింది, పోస్ట్ మార్టం చేశారు, గాయాలు ఒంటి నిండా గాయాలు పోస్ట్ మార్టంలో వెలిక్కి వచ్చినాయి. గాయాలు దేంతో? మీకు ఇంకొక విషయం ఏంటంటే, గాయాలు ఏ వెపన్తో జరిగినాయి, ఎంత దూరం నుంచి కొడితే ఆ వెపన్తో అంత గాయం జరుగుతుంది, దగ్గర నుంచి కొడితే ఎంత గాయం అవుతుంది, వాడిన వెపన్స్ ఏమిటి, అవి ఎక్కడున్నాయి, ఎలా సీజ్ చేయాలా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో రావాలి. దాన్ని బట్టి, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు లేరు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నటువంటి కేసు కనుక వివిధ కోణాల నుంచి ఈ కేసుని పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది కనుక వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అన్ని లీగల్ యాంగిల్లు ఓపెన్ చేసి
దీన్ని విచారణ చేయవలసినటువంటి పరిస్థితికి పోలీసులకు అవకాశం ఇవ్వకుండా నేర జరిగినటువంటి పరిస్థితుల యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సూచనలు సూచించేటువంటి ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన అంశాలను తారుమారు చేయటంలో జరిగిన కుట్రే దీనిలో తీవ్రంగా పరిగణించబడుతుంది. ఐపీసీలో సెక్షన్ 201 అని అది ఒకటి ఉన్నది. అదేంటంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. నేరం జరిగినప్పుడు సాక్ష్యాన్ని కనపడకుండా చేయటం, ఇది హత్యా నేరంతో సమానం. ఎవరైతే కుట్రలో హత్యకి కుట్ర పన్నిన వాళ్ళు ఈక్వల్గా ఎంత నేరస్తులో, సాక్ష్యాలను తారుమారు చేసినటువంటి వాళ్ళు కూడా అంతే నేరస్తులు. కుట్ర జరిగినటువంటి ప్రదేశాన్ని ఒకవేళ మీరు కుట్రలో కనుక ఉండి ఉంటే వాళ్ళని కుట్రదారుల కింద చూపిస్తారు. సాక్ష్యాన్ని తారుమారు చేసి ఉంటే సాక్ష్యం చేసినందుకు 201 కింద చేస్తారు. హత్య చేసి ఉంటే 302 కింద హత్య మాత్రం చేసినట్టుగా కేసు నమోదు కాబడుతుంది. అనుమానాస్పద పరిస్థితుల్లో ఉంటే 174 కింద కేసు నమోదు కాబడుతుంది. ఇవి ఇన్ని నేరాలు ఇవన్నీ ఉన్న తర్వాత ప్రాథమిక దశలోనే మీరు ఇవన్నీ చేయకుండా సాక్ష్యాలను తారుమారు చేయటంలో ఒక పెద్ద కుట్ర ఉన్నదనేటటువంటిది అనుమానించవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. హత్య విషయం ఎవరు చేశారేంటి అనేది బయటికి రావాలి అంటే ఇవన్నీ బయటకు వస్తే తప్ప అది బయటికి రాదు. ఇవన్నీ బయటికి రాకుండా మీరు ఎందుకు దీన్ని తుడిచేశారు ఈ సాక్ష్యాలని, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అంటే ప్రథమంగా వివేకానంద రెడ్డి గారు ఇందాక నేను చెప్పినప్పుడు ఆయన శవాన్ని చూసింది ఎవరు, అది గుర్తించింది ఎవరు, నేరాలు ఎక్కడి బాత్రూమ్ నుంచి బెడ్రూమ్కి మార్చింది ఎవరు, ఇవన్నీ ఆ గాయాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని గుండిపోటని ఎందుకు బయటికి తీసుకొచ్చారు, తర్వాత బాత్రూంలో పడి చనిపోయారు అందువల్ల గాయాలు తగిలి నేను ఎందుకు చెప్పారు, ఇవన్నీ చూస్తుంటే ఎవరిని అనుమానించాలి అనేటువంటి విషయం పోలీసుల ద్వారా బయటికి రావాలి. అదొక భాగం. ఇక రెండో భాగం, పోలీసులు విచారణ చేస్తున్న కాడి నుంచి ప్రారంభించిన కాడి నుంచి ఇందులో దీన్ని రాజకీయానికి, ఈ హత్యని కూడా రాజకీయానికి వాడుకోవాలనేటటువంటి ప్రయత్నం రెండో భాగం. డిఫరెంట్ వర్షన్స్ విజయసాయి రెడ్డి గారు ప్రెస్ పెడతారు, ఆదినారాయణ రెడ్డి గారి నామా మీద ఆరోపిస్తారు, లోకేష్ బాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తారు. ఈ హత్య జరిగింది గుండెపోటుతో చనిపోయారని చెప్పగానే ముఖ్యమంత్రి గారు స్పందించి సంతాపం తెలియజేయటం జరిగింది. లోకేష్ బాబు గారు స్పందించి సంతాపం తెలియజేయటం జరిగింది. అందరూ కూడా గుండెపోటుతో చనిపోయారు పాపం పెద్ద మనిషి ఆయన అనేటటువంటి ఆలోచనలతో ఉండగా ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చేదానికి ప్రజలు షాక్ అయ్యారు. అది ఎవరైనా కూడా రాజకీయ ప్రత్యర్థులని హతమార్చడం ద్వారా రాజకీయాలు చేయాలని కోరుకునేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. కారణం ఏమిటంటే మీకు తెలుసు, ఆంధ్రదేశ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ నేపథ్యం ఏమిటి, కుటుంబాల రాజకీయాల్లో కడపలో జరిగినటువంటి విషయాల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ కుటుంబంలో జరిగిన విషయాలు ఏమిటి, అంతకుముందు కడపలో రాయలసీమలో జరుగుతున్నటువంటి ఫ్యాక్షన్లలో ఉన్నటువంటి పాత్ర ఏమిటి, పరిటాల రవి గారికి సంబంధించిన ఘటనలో పాత్ర ఏమిటి, ఈ విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్లో సవి చూశారు. వాటిని గురించి మనం చర్చించుకోవటం అప్రస్తుతం. కానీ గమనించవలసినటువంటి ఏంటంటే క్రిమినల్ కేసులో ముద్దాయిల యొక్క యాంటిసిడెంట్స్ కూడా చూస్తారు. ముద్దాయి యొక్క నేర స్వభావాన్ని నిర్ధారించడానికి వీళ్ళ యొక్క చరిత్ర ఏమిటనేది కూడా చూస్తారు. సరే, అది కేసు విచారణలో వస్తుందనుకోండి. కానీ ఇక్కడ నేను మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నది, మీ ద్వారా ప్రజలకి తెలియదలుచుకున్నది, కుటుంబ నేపథ్యాలు అనేది తెలుసు. మనం ఇంకోటి కూడా గమనిస్తున్నది ఏమిటంటే వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మధ్యన ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఉండగా కూడా ఆయనతో ఏదో బలవంతంగా రాజీనామా చేయించారని ఇట్లాంటి అపోహలన్నీ ఉన్నాయి. మరి అన్నీ మనకు నిజమా కాదనే విషయం పక్కన పెడితే, ఈయన సీట్ అడిగారని, సీట్ ఇవ్వలేదని, లేదా బాబాయిని పక్కన పెట్టారని, లేదా ఒంగోలులో బాబాయిని కూడా పక్కన పెట్టారని, ఇట్లాంటివి చాలా కథనాలు వస్తున్నాయి. ఆ కథనాల్లో జోక్యం చేసుకోవాలని మా కోరిక కాదు. కానీ ఇట్లాంటి విషయాన్ని నిష్పక్షపాతమైన ఇన్వెస్టిగేషన్కి సహకరించవలసింది పోయి సహకరించకుండా పోలీసుల యొక్క మొరాలిటీని దెబ్బతీసే విధంగా దీనికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పమని మీరు అడుగుతున్నారు.
ఎవరు నేరస్తులు అనేటటువంటి విషయాన్ని ప్రాథమికంగా ఒక అంచనాకి ప్రజలే రావడానికి అవకాశం ఇచ్చినటువంటి మీరు మీ హత్యా నేరాలు ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళ విషయాలు బయటికి రాకుండా చేయటం కోసం మీరు సిబిఐని అడుగుతున్నారా అనేటువంటి అనుమానాలకు కూడా తావేస్తున్నది. ఎందుకంటే ఇంతకు ముందు నేను వివరించిన విషయాల నేపథ్యంలో ఈ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంతా కూడా తుడిచివేసిన తరువాత తుడిచివేసిన వాడు కూడా హత్యానేరంతో సమానమైనటువంటి నేరస్తులు గనక ఈ విషయాలన్నీ బయటికి రాకుండా ఉండటం కోసం మీరు సిబిఐని ఎందుకు అడుగుతున్నారు? రాష్ట్ర పోలీసులను ప్రతి దాంట్లోనూ అనుమానిస్తున్నారు. దేశంలో ప్రతిపక్షాలు ఉన్నాయి, రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉన్నాయి. ఎక్కడా కూడా వ్యవస్థ మీద, యంత్రాంగాల మీద, ఇట్లా వ్యవస్థల మీద దాడి చేసి చేయటం అనేటటువంటిది కరెక్ట్ కాదనేది రుజువవుతున్నది. ఆ విషయం పక్కన పెడితే నిన్నగాక మొన్న జరిగిన ఇన్సిడెంట్, కొన్నాళ్ళు కాలక్షేపం చేసినటువంటి ఎన్ఐఏ కేసు, కోడికత్తి కేసు సిబిఐకి అప్పచెప్పాలా లేదా రాష్ట్ర పోలీసులు కాకుండా వేరే వాళ్ళతో ఇన్సిడెంట్, అది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరే ఎన్ఐఏకి కేసు అప్పగించుకునేది ఎన్ఐఏ చట్టానికి విరుద్ధంగా కూడా మీరు చేసుకున్నప్పటికీ ఆ విచారణలో తేలిన అంశం ఏమిటి? ఇక్కడ పోలీసులు ఏదైతే విచారించారో దాన్నే వారు ధృవీకరించారు. అందులో అది బయటపడింది. దాన్ని కూడా అత్యాహతంగా మీరు ఇంకా వాడుకుంటున్నారు. మీరు చెప్పిన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేసినాక కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాయత్నం జరిగిందనేటువంటి విషయాన్ని మీరు ఇంకా పదే పదే ప్రశ్నావిస్తున్నారు. అది గాయం జరగలేదు, గాయానికి ట్రీట్మెంట్కి తనే వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఆయన సొంత హాస్పిటల్లో, అంటే వారికి చెందినటువంటి హాస్పిటల్లో గాయాన్ని పెద్దది చేయించుకుని ఎన్ని చేసుకుని చేశారనేటటువంటిది మెడికల్ రిపోర్ట్లు ఎన్ఐఏ వాళ్ళు నిర్ధారించిన తరువాత కూడా మళ్ళీ మీరు అదే ప్రస్తావన చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పడంలో అది ఎందుకు జరిగింది, ఆ ముద్దాయి ఎవరు, ఎవరి పార్టీకి చెందినవాడు, ఎందుకు చేశాడనే విషయాలు కూడా నిర్ధారించారు కదా. అంటే నేను ఆ విషయాన్ని చర్చకు తీసుకురావాలన్న ఉద్దేశం కాదు, కానీ అందులో జరిగినటువంటి విషయాన్ని మీరు విస్మరించి ప్రజలని మళ్ళీ ఇంకోసారి తప్పు పట్టించి మళ్ళీ దీన్ని కూడా సిబిఐకి అప్పచెప్పమంటం ద్వారా మీ పాత్ర పైన మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మీకు అనుమానం అసలు లేకపోతే పోలీసు వాళ్ళు విచారణ జరిగింది మీ ఇంట్లో, అక్కడ